సో నా స్వామి రంగా ఈసారి పండక్కి నా స్వామి రంగా అన్నారు. అలాగే నా స్వామి రంగా మోగుతుంది బ్యాండ్ బాజా, అసలు మామూలు కాదు. అసలు థియేటర్ మొత్తం అల్లాడిపోతుంది, అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సార్ స్టార్టింగ్ నుంచి అసలు సార్ మీరు ఇంత యంగ్గా కనిపిస్తుంటే అసలు భయం వేస్తుంది. యా సో అండ్ లాస్ట్లో అయితే నరేష్ అన్న అసలు ఏడిపించేశారు, అసలు మామూలు కాదు. అండ్ నాకు సార్ అసలు ఫైట్స్ అవని అసలు మామూలు కాదు సార్. లాస్ట్ అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీతో కలిసి పనిచేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేదు సార్, మీరు ఎప్పటికైనా యంగ్గానే ఉంటారు సార్, ఎవర్ గ్రీన్ సార్, మీరు కింగ్ అంతే. సో అలాగే మా కొరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. అండ్ ఫస్ట్ టైం లాగా అయితే ఉండదు, కుమ్మేశారు అసలు. అసలు చాలా చాలా బాగా చేశారు బ్రో, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అసలు ముగ్గురిని అలా మెయింటైన్ చేస్తూ అండ్ ఫన్ అవ్వని, ఎమోషన్ అవ్వని, ఫైట్స్ అన్నీ చాలా చాలా బాగా చేశారు. అండ్ మీరు కూడా చాలా చాలా బాగా చేశారండి. అండ్ ఆల్ ది బెస్ట్, ఇంకా మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. అయితే మనందరం అంటుండో చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం, మనం మాత్రం పెరిగిపోతూ ఉంటాం. సార్ మాత్రం అలాగే ఉంటారు. మేము ఎంగా కనిపిస్తున్నారు అంటే మానేసాం, ఆయన ఎంగే అసలు ఆగిపోయారు అక్కడ అనమాట. సో థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డైరెక్టర్ సత్యనారాయణ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలకి ధన్యవాదాలు. కింగ్ నాగార్జున గారు అంటే సంక్రాంతి అంటే నాగార్జున గారు, ఇది మరోసారి నిరూపించిన మా తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస చిట్టూరి గారికి, పవన్ కుమార్ గారికి, మా హీరో నాగార్జున గారికి, మా డైరెక్టర్ విజయ్ బిన్ని గారికి, అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ సంక్రాంతి అయితే చాలా చాలా కలర్ఫుల్ పండుగ అనమాట. మరి ఈ కలర్ఫుల్ పండుగకి అంతే కలర్స్ కనిపించాయి ఈ చిత్రంలో. అండ్ సంక్రాంతి నిండుగా కనిపించింది నా స్వామి రంగాలో. మీరే అండి, అర్థమైపోయింది అప్పుడు ఎవరికి ఈ లీడ్ అని చెప్పి. శివేంద్ర గారిని ఇన్ని కెమెరాల ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, యాక్చువల్గా అందరూ శివ అంటారు, మా ఊర్లో అందరు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు అందరూ శివనే అంటారు. కాలేజ్ డేస్లో ఆ శివ రిలీజ్ అయినప్పుడు చైన్ పట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని తిరిగామండి. అటువంటి ఈరోజు విజయ్కి చెప్పాను, చైన్ బ్యాగ్లో పెట్టుకుని తిరిగామంట. అటువంటి ఈరోజు నాకు సార్తో పనిచేసినందుకు, మళ్ళీ అదే సీక్వెన్స్ నేను తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు సార్. అంటే ఇంకొకటి చెప్పాలి శివేంద్ర గురించి. ఈసారి 2 సినిమాలు, హనుమాన్ అండ్ నా స్వామి రంగా, రెండిటికి కెమెరామెన్ ఈయనే. సో అదేమన్నా ఇందాక సంక్రాంతి అల్లుడు. సో థ్యాంక్ యూ శివేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. డబుల్ ధమాకా అందుకున్నారు మీరు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఎస్, ఇప్పుడు మనం పవన్ గారి దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. పవన్ గారు ఒక థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ మీరు నాకు ఇచ్చేయచ్చు వెంటనే. థ్యాంక్ యూ మీట్ కాబట్టి ప్రెజెంట్. యా ఓకే, ఆర్డర్ ఇది అనుకున్నాం కానీ పవన్ గారు అటువైపు నెట్టుతున్నారు కాబట్టి మనం ఎవరికి వాళ్ళు నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను ఇక్కడ టీం కంటే కూడా. సో తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు, అది మనకు కనిపెడుతూనే ఉంది. సక్సెస్ అందుకున్నారు ఒక రేంజ్లో సాలిడ్గా. మరి అంత మంచి సక్సెస్ని సంక్రాంతికి అందించినందుకు, అది కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యండి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ విజయ్. అండ్ మీ పేరులో ఉన్న విజయం సినిమాకి దక్కించారు, అండ్ ఆ విజయాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఒక రేంజ్లో. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన సపోర్ట్ వల్లే మా సినిమా ఈరోజు జనాల వరకు రీచ్ అయిందండి. సో దానికి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ మూవీని ఇంతలా ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అలాట్. ఆల్రెడీ నేను అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పాను. నేను అందరికి ఒక ప్రామిస్ చేశాను, మీ అందరికీ ఫిలింలో వింటేజ్ నాగార్జున గారిని చూపిస్తానని. అండ్ 100% మీ అందరూ ఇస్తున్న లవ్ ఆర్ మీరు చూపిస్తున్న రెస్పాన్స్కి ఐఎమ్ హ్యాపీ దట్ నేను అచీవ్ చేశానని చెప్పి. ఇందాక నుంచి అందరూ షార్ట్ స్పాన్లో తీసారా, నిజంగా 3 నెలల్లో తీసారా అంటున్నారు. తీసింది 3 నెలలైనా మా ఎఫర్ట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టామండి.
మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. సో మా ఈ సినిమాని మీ అందరూ ఎంతలా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ నాగ్ సార్ వన్స్ అగైన్ ఫర్ చూసింగ్ మీ. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సార్. మీ సీన్స్కి అసలు ఆడియన్స్ అందరూ థియేటర్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ ఆషిక ఆల్రెడీ లైక్ ఐ సెడ్ వాల్పేపర్, అందరు ఫోన్స్లో వాల్పేపర్ అయిపోతారు. అండ్ నాకు మేమందరం ఈ సినిమాని ఇంత స్పీడ్గా చేయడానికి, లేకపోతే ఇంత బాగా మంచి క్వాలిటీతో రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే అంత స్పీడ్గా మేము చేయగలిగాం. అండ్ వీళ్ళ సపోర్ట్ వల్ల చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఆర్ట్ డైరెక్టర్ సార్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివన్న థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ ఆ చైన్ ఇలా పట్టుకున్న తర్వాత కింద అలా డ్రాప్ అవుతుంది, ఆ షాట్కి అయితే అందరూ థియేటర్లో అరుస్తున్నారు అసలు. థ్యాంక్ యూ. అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ. దుమ్ము దులిపేశారు అంతే. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఈ మూవీని మేము వెరీ షార్ట్ స్పాన్లో ఫినిష్ చేస్తామంటున్నారు అందరూ. ఇది ఎవరన్నా చేయొచ్చండి, బట్ అది చేయాలంటే మీ అందరి దగ్గర నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలండి. సో ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఎవరన్నా చేయొచ్చు. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో అది మా టీం అందరికి తెలుసండి. చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ. అండ్ వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మేము ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయగలిగాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్, థ్యాంక్స్ టు మేనేజర్స్, థ్యాంక్స్ కాస్ట్యూమ్, థ్యాంక్స్ ఆర్ట్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫైట్ మాస్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కీరవాణి గారు సార్. సార్ మీరు ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్లో అసలు జనాలు ఎవరు సీట్లలో కూర్చోట్లేదండి. స్టార్టింగ్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ వరకు థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ లిరిక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు రండి. మీకు నేను చెప్పినట్లు మీ అందరు మంచిగా సంక్రాంతి పూట మంచిగా డ్రెస్అప్ అయ్యి రండి, మూవీని ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అక్కినేని అభిమానులందరికీ ఐ ఫీష్ని ఇచ్చారన్నమాట మీరు. ఎస్పెషల్లీ ఆ చైన్ దట్స్ అమేజింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ వింటేజ్ లుక్ అయితే మర్చిపోలేము సార్. మళ్ళీ ప్రేమలోనే పడుతూ ఉంటారు అన్నమాట మీతో. అండ్ ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ చిత్తూరు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓకే, ఆయన లేదు, హీరోయిన్కి ఇవ్వండి మైక్ అంటున్నారనమాట. అందమైన అమ్మాయి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి. యా, ఆషిక రంగనాథ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ రివ్యూస్, మీ రెస్పాన్స్ నా క్యారెక్టర్కి అండ్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం, you're making it reach to the entire audience in a very nice way. So మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నుంచి వరాలు క్యారెక్టర్ మా అన్ని టీమ్కి చాలా ఫేవరెట్. అండ్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ యూస్ టు ఆల్వేస్ లైక్ ప్యాంపర్ మీ వరాలు అని. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్, అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఎలా ప్రేక్షకులు వరాలుని తీసుకుంటారని. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ చూస్తే నాకు ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ రెస్పాన్స్ చూసుకుని. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ నా సామి రంగా. అండ్ సంక్రాంతి రిలీజ్ ఇది నాకు ఫస్ట్ టైం. సో ఈ క్రేజ్, ఈ రేజ్ ఎలా ఉంటుందో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ to score a big hit on Sankranti, I think I'm so lucky and grateful. First of all, Nag sir, thank you for making me your Varalu. I think for a big star like him and to make a character shine like this, I'm so grateful. And he always was there throughout and helped me and supported me, and I hope I'll always have your love and support. And my director for believing in me and making me part of Na Sami Ranga and making me Varalu. And first film lo you already proved as a big director and with big hits. So wishing you lots more of success. And you have done a great job, and with all the characterization, the clarity, everything was so good. All the best to you, sir. And Naresh garu, you have killed it. Even I was emotional. I had not seen his scenes, and I was so emotional looking at the scenes. You have done a great job. Thank you so much.
అండ్ మన ప్రొడ్యూసర్స్ చిత్తూరి గారు అండ్ పవన్ గారు, మీకు కంగ్రాచులేషన్స్ ఈ పెద్ద హిట్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ శివ గారు, ఇంతవరకు నన్ను ఇలా ఒక ట్రెడిషనల్ లుక్లో చూపించలేదు. సో ఇది ఫస్ట్ టైం నన్ను ఇలా చూశారు. మా కన్నడ ఆడియన్స్ కూడా చాలా లవ్ ఇచ్చేస్తున్నారు ఈ లుక్కి, ఈ క్యారెక్టర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గ్రేట్ ఆన్ స్క్రీన్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ ఫర్ దాట్. అండ్ సార్, దుమ్ము దుకాన్ ఫుల్ దుమ్మేశారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హెవ్ డన్ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ మీరందరూ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఫిలిం, మా కింగ్ది ఒక మంచి ఫిలిం సంక్రాంతికి వచ్చింది. సో మీరందరూ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత అందంగా ఉన్నారో అంత అందంగా చేశారు. సో థ్యాంక్ యూ అషిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అంటే ప్రీ రిలీజ్లో యాక్చువల్లీ మీ ఇద్దరు చేతులు ఇలా పట్టుకొని ఇది తెలుస్తుంది మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కీరవాణి గారు అంటే ఏంటో అనుకున్నాం, బట్ చూస్తే అర్థమైందనమాట ఆ బాండ్ ఎలా ఉంటుందని. ఈ రోల్ని ఎప్పటికీ మర్చిపోలేము. యాక్చువల్లీ అల్లరి నరేష్ గారు, ఆయన అల్లరి సినిమాతో వచ్చింది కానీ బట్ ఆయన గ్రేటెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. మామూలుగా కాదు. అది గమ్యమైనా లేకపోతే శంభో శివ శంభో అయినా, మహర్షి అయినా, ఇప్పుడు నా స్వామి రంగాలో అంజీ అయినా కూడా ఆ పాత్ర అలా మిగిలిపోతుంది. మరి అలాంటి పాత్రను పోషించి నా స్వామి రంగాతో మరొకసారి వచ్చిన నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన వారికి అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉందండి. అంటే నాగార్జున గారు ఎప్పుడు వచ్చిన సంక్రాంతికి బంగారాజు కానివ్వండి, సో గడిచిన నాయన, ఇది హ్యాట్రిక్. సో అలాగే మా శివ 2 సినిమాలు అండ్ మా విజయ్ బెన్నీ గారు ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బెన్నీ గారు అండి. అండ్ రెంట్లెస్గా అంటే నిజంగా అందరూ చెప్పినట్టండి 3 months ప్రతి ఒక్కరు అంటే మేమెంత కష్టపడ్డాం, మా వెనక ఉండి చాలామంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు. సో ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఎస్పెషలీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే ప్రొడక్షన్లో కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం, నాగార్జున గారు మేము అనుకుని ఎవరి క్యారెక్టర్ బాగా వస్తుంది, మీ క్యారెక్టర్ పేరు వస్తుంది అది ఇది అనుకున్నాం. బట్ అందరికంటే సార్ కీరవాణి గారు పట్టిపోయారు. సైలెంట్గా వచ్చి ఆయన అసలు బ్యాక్గ్రౌండ్తో మొత్తం పట్టిపోయారు. సో థ్యాంక్ యూ కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు. ఈస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ నా స్వామి రంగా సిన్స్ ద డే వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నాగార్జున గారికి ఎంత హ్యాపీగా ఉందో తెలియదు సార్. మీ పొద్దు నుంచి మీ ఫ్యాన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి ఇదండి మాకు కావాల్సింది, మా నాగార్జున గారు ఇది, మా వెంకటేష్ నాగార్జున గారు ఇలాంటి సినిమాలే చేయండి అని మీకు చెప్పమన్నారు సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా డాన్స్ మాస్టర్ విజయ్ గారికి, అలాగే మా దినేష్ గారికి, మా ఈయన డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్గా ఈయన 2 songs చేశారు, వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి కానివ్వండి, రామలక్ష్మణ్ మాస్టర్ కానివ్వండి, వెంకట్ మాస్టర్ కానివ్వండి, అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఇట్స్ టీమ్ వర్క్ అండి. డెఫినెట్గా ఈ సినిమాని ఇంత బాగా చేసామంటే ప్రతి ఒక్కరు ఇష్టపడి కష్టపడి చేసాం. సో సంక్రాంతి సినిమా సంక్రాంతి పండగలా ఉంటుంది సినిమా అంతా. సో ప్లీజ్ ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి నా స్వామి రంగా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ మెమరబుల్ క్యారెక్టర్. నా ఫేవరెట్ యాక్టర్ నాగార్జున గారితో నాకు మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ నా లైఫ్లో ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి నా స్వామి రంగాతో సంక్రాంతి పండుగని పెద్ద పండుగని మరింత పెద్దగా చేశారనమాట నాగ్ సార్. డెఫినెట్గా మిమ్మల్ని చూస్తూ ఉంటే పండుగను చూసినట్టే ఉంటుంది. అది కూడా పండుగ రోజు చూస్తే అది మరింత పెద్దగా అనిపిస్తుంది, మరింత ఆనందంగా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా నాగ్ సార్కి చేస్తున్నాను నేను మైక్. ఎస్ సార్, కూర్చొని మాట్లాడొచ్చు కదా? యా, హ్యాపీగా. అందరికీ నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్కి ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్లు చేసి మెసేజ్లు మెంచి అండ్ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇట్లాగే ఇటువంటి సినిమాలే కావాలని. అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్, అక్కినేని అభిమానుల అన్కండిషనల్ లవ్లో ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని తయారు చేసాం. దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి, సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి
అనే ఒక సంకల్పంతో ఈ సినిమా మేము అందరం మొదలుపెట్టాము, అలాగే జరిగింది. అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను, మాకు బిగ్గెస్ట్ స్టార్ కీరవాణి గారని. ఇప్పటికీ అదే అంటున్నాను ఈ సినిమాకి. ఆయన ఇచ్చిన పాటలు కానీ, ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దాని తర్వాత విజయ్ బిన్ని అసలు కొత్త డైరెక్టరు, అఫ్కోర్స్ కొరియోగ్రఫీ చేశాడు. బట్ రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో. ఎప్పుడో ఒక నెల రోజులు 1.5 months షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ 24 hours 3 to 4 hours సార్ నేను పడుకునేది. ఫ్యామిలీని అందరినీ, వైఫ్ని, వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు. కరెక్టే, వైజాగే కదా, వైజాగ్ పంపించాడు. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా ఈ 3 months పనిచేశాడు విజయ్ బిన్ని. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్, ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ ఆ క్యారెక్టర్స్ని అందరినీ డీల్ చేయాలి, అవన్నీ చాలా బాగా. నేను ఈ మధ్యకాలంలో చూడలేదు అంత కామ్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తా. ఎప్పుడు ఒక కోపం, ఒక చిన్న ఈ లెవెల్ కన్నా అరుపు కూడా పెరగదు, వాయిస్ కూడా పెరగదు. అంత కామ్గా హ్యాండిల్ చేసి అందరినీ, ఆల్ క్యారెక్టర్స్ని అందరితో చాలా చాలా బాగా చేయించుకున్నాడు. అన్ని క్యారెక్టర్స్కి బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఐ బిలీవ్ హీ హ్యాస్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. ఇదే టెంపర్మెంటు, ఇదే పద్ధతిగా ఇలాగే ఉంటే హీ హ్యాస్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. అండ్ అఫ్కోర్స్ మా సంక్రాంతి అల్లుడు శివేంద్ర హనుమాన్ చేశాడు. అది హనుమాన్ తర్వాత ఈ 2 సినిమాలు మరి ఇక సంక్రాంతి కంటే శివేందర్ని పెట్టుకుంటారేమో కెమెరామెన్గా. సో బట్ నాట్ జస్ట్ దాట్, 2 సినిమాల్లో నేను చూడలేదు హనుమాను. రేపు ఎల్లుండి చూస్తాను, టైం లేదు, సో చూస్తాను నేను. బట్ బయట విన్నాను హిజ్ వర్క్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని. అలాగే మా సినిమాలో కూడా చాలా చాలా చక్కటి వర్క్ చేశాడు. తను కూడా విజయ్ బిన్నిలానే మాట వినపడదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు, బట్ కామ్గా పని అయిపోతూ ఉంటుంది. అండ్ మల్టీ కెమెరా సెటప్స్ అంత ఈజీ కాదు. మల్టీ కెమెరా సెటప్స్తో త్వరగా సీన్స్ ఫినిష్ చేసి, బట్ విత్ క్వాలిటీ, దట్ ఈస్ అవుట్ స్టాండింగ్. ప్రొడ్యూసర్స్ మా చిట్టూరు గారును పవన్ గారు. చిట్టూరు గారు నాకు బాగా గుర్తు, కథ వినగానే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరిలోనే 2023 జనవరి ఫిబ్రవరిలోనే కథ ఇది బాస్, ఆయన అందరినీ బాస్ అంటారు. సో బాస్ ఈ కథ ఇది సూపర్ హిట్ అవుతుంది అన్నారు. అలాగే ఆయన మాట నిజమైంది. చిట్టూరు గారు మీరు ఎక్కడ మాకు అందించిన ప్రోత్సాహం కానీ, వెనకాల నుంచి తోసిన విధానం కానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పవన్ ఎక్కడున్నాడు? పవన్, యా, యూ ఆల్సో ఆల్వేస్ దేర్. And my executive producer, beautiful Vasundhara, she was also there on sets all the time, keeping everybody calm, ready. అమ్మాయి ఉంటే గట్టిగా అరవలేం కదా, సో కొంచెం తగ్గేవాళ్ళం. సో అండ్ అలాగా అందరు టెక్నీషియన్స్, మా ఆర్ట్ డైరెక్టరు, ఎవ్రీబడి, ఆర్ట్ డైరెక్టర్ రెడీ అయిపోయి సెట్ టైంకి రెడీ అయిపోయి వచ్చేసే, ఎందుకంటే ఇలా టైంలో నడుస్తున్నప్పుడు అందరూ అలాగే. అండ్ మా శశి నాకు మంచి స్లాంగ్లో అతను మనం ఒకసారి డైలాగ్ చెప్పాయా అంటే తన డైలాగ్ చెప్పేవాడు. సో చక్కగా అనేవాడిని, లేదు చక్కగా అనాలి అనేవాడు. ఇలా జరుగుతూ ఉండేవి. సో డబ్బింగ్లో పక్కన కూర్చోబెట్టుకుని నేను డబ్బింగ్ చెప్పాను. అలాగే మా విజయ్ ఉన్నాడు. ఎక్కడున్నాడు విజయ్? లేడా, రాలేదా, ఊరెళ్ళాడా? సో కో డైరెక్టరు. ఆయన లేకపోతే, ఆయనకి బెత్తం ఒక్కటే లేదు, ఆ బెత్తం ఉండుంటే, లేకపోతే బెల్టో బెత్తం ఉండుంటే అలాగే అందరితో పనిచేయించాడు. అండ్ అక్కడ ఉండి ఒక గంభీరంగా వాయిస్ ఉంటుంది, వినపడతా ఉంటుంది ఎక్కడున్నా సరే. ఇలా చెప్పుకుంటూ రావచ్చు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆర్టిస్టులుగా అల్లరి నరేష్, అసలు అల్లరి అంటే నరేష్. సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అంటే నిజంగా మనిషిలోనే ఆ క్యారెక్టర్లో ఉన్న సింప్లిసిటీ, ప్యూర్నెస్ నిజంగా మనిషిలో కూడా అదే ఉంటుంది. అండ్ తను చేసిన సీన్స్ కానీ, డాన్సులు కానీ, అంటే బయటకు వచ్చేస్తుంది.
అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. నీకు ఆ సెకండ్ హాఫ్లో నువ్వు ఆ ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు. సో యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలాగే అండ్ రాజ్ తరుణ్ వాజ్ దేర్. రాజ్ తరుణ్ ఆల్సో పాపం ఎగ్జాస్ట్ అయిపోయి రాలేపోయాడు ఇవాళ. అందరూ అలాగే పనిచేసాం. లాస్ట్ 10 days అందరూ జ్వరాలతోనే పనిచేసాం. అండ్ అలాగే మిర్నా, రుక్సార్, అందరూ ఎవ్రీబడి. ఏంటిది టేబులా? ఓకే, పాడలు తీసుకొచ్చారేమో అనుకున్నాను. ఓకే, రైట్. సో ఎవ్రీబడి, మాకు షబీర్ రాలేదు. అతనికి నిక్ నేమ్ డాన్సింగ్ రోజు. అతను మాకు నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. చాలా చాలా బాగా చేశాడు. ఇంకెవరు మనకు నెగిటివ్ రోల్? ఇంకా 8 టెక్నీషియన్స్లో కాదు, మన అట్ సైడ్ ప్రెసిడెంట్ రావు రమేష్ గారు, నాజర్ గారు, అందరికీ మళ్ళీ ఇంకో మీటింగ్లో అందరికీ అందరినీ పిలిపించుకుని థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ చోటా ఎడిటర్ ఇక్కడ లేడు. అంటే ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సినిమాలకి. అందరినీ బ్యాలెన్స్ చేసి చోటా ఎడిటరు హీ వాజ్ దేర్. అండ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, 3 ఉన్నారు. రామ్ లక్ష్మణ్ గారు మాకు ఎప్పుడు నా సినిమాల్లో ఏదో ఒక ఫైట్ అన్నా చేస్తారు. దీంట్లో ఎండింగ్ ఫైట్ ఆయన చేశారు, సూపర్బ్గా చేశారు. దాని తర్వాత వెంకట్ అండ్ పృథ్వీ, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఈ అమ్మాయికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. అండ్ చాలా అంత ఈజీ కాదు అటువంటి రోల్ చేయటం. ఆషిక అంటే ఇటు కొంచెం నేను మాట్లాడే వరకు కొంచెం సైలెంట్గా ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్. యా, ఈ అమ్మాయి చాలా అంటే అటువంటి రోల్ చేయటం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే. అండ్ ఆ అమ్మాయి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఒక చక్కటి ఇన్నోసెంట్ రోలు, అది అటువంటి రోలు, దాని తర్వాత ఒక మెచ్యూర్ రోలు. అండ్ ఆ డైలాగ్ డెలివరీ తీరు కానీ అది కానీ టెరిఫిక్గా చేసింది. నాకు ఆ అమ్మాయిది మోస్ట్ ఫేవరెట్ సీన్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ ఇస్ పోలీస్ స్టేషన్లో డబుల్ పెట్టే సీన్. అండ్ దానికి చాలా అరగెన్స్ కావాలి బాడీ లాంగ్వేజ్లో కానీ అది కానీ. తర్వాత ఒకసారి వచ్చి ఇంకో సీన్లో కత్తిస్తుంది నాకు. అది కూడా అంటే అంత ఈజీగా రావు, అదేదో చాలా సింపుల్ సీన్స్ అనుకుంటారు, బాడీలో లోపల నుంచి రావాలి. అండ్ ఆషిక, యు డిడ్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఐ హోప్ యూ విల్ హ్యావ్ అ షైనింగ్ కెరియర్ ఇన్ తెలుగు. ఎస్. అండ్ అలాగే అందరికీ చెప్పుకోవాలి, మీడియా మిత్రులు ఎప్పటి నుంచో ఈ సినిమాకు మాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. ఎప్పుడు ఈ సినిమా గురించి ఏమి రాసినా ఏం చేసినా కూడా ఆల్వేస్ హ్యాస్ బీన్ పాజిటివ్ టువర్డ్స్ అస్. థ్యాంక్ యూ ఫర్ దట్. మేబీ మీ అందరికీ ముందే తెలిసిపోతుందేమో, ఏమో మాకు తెలియని మీకు తెలుస్తాయేమో. బట్ చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు మీడియా మిత్రులందరూ. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.